అందరికీ నమస్కారం. అక్కడ గాలి సంగతి ఓకే, ఇక్కడ జగన్ సంగతి ఏంటి అంటున్న ప్రజలు, ప్రశ్నిస్తున్న ప్రజలు. ఎవరిని? సిబిఐని ప్రశ్నిస్తున్న ప్రజలు. గత 2 రోజుల ముందు ఎట్టకేలకు 14 సంవత్సరాలుగా విచారణ జరిగి ఎట్టకేలకు మొన్న నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో సహా దాదాపు 7 మంది నిందితులు ఉన్నారు. ఆ 7 మంది నిందితుల్లో సబితా ఇంద్రారెడ్డిని మరియు పి రాజగోపాల్ రెడ్డిని ఇద్దరిని కూడా నిర్దోషులుగా విడుదల చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి కాదు, ఇంకొక కృష్ణప్రసాద్ ఎవరు ఐఏఎస్ ఆఫీసరు. మిగతా 5 నిందితులకి 7 సంవత్సరాల కఠినగార శిక్ష విధించడం జరిగింది. ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి న్యాయమూర్తితో మాట్లాడుతూ, నేను చేసినటువంటి సర్వీస్ని, నా వయసుని దృష్టిలో పెట్టుకొని దయచేసి నాకు శిక్ష తగ్గించండి అని అడగటం కూడా జరిగింది. దానికి న్యాయమూర్తి ప్రతిస్పందిస్తూ, రుజువులు పక్కాగా ఉన్నాయి, నీకు జీవితకాలం శిక్ష వేయాలి, జీవితకాలపు శిక్షకు మీరు అర్హులు అని వ్యాఖ్యానించడం జరిగింది. సరే, ఏదైతేనే ఓబులాపురం మైనింగ్ కేసులో అప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా చెలరేగపోయినందుకు, విచ్చలవిడిగా దోచుకున్నందుకు, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముతో కూడినటువంటి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నందుకు ఎట్టకేలకు తగిన న్యాయం జరిగి తగిన శిక్ష పడింది. కానీ అదే సమయంలో ప్రజలు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, మరి ఇక్కడ ఏంటి? అక్కడ ఒక కేసుకి 7 సంవత్సరాల శిక్ష పడింది, కానీ ఇక్కడ 13 కేసులు సిబిఐ కేసులు, 11 ఈడీ కేసులు నెత్తి మీద పెట్టుకొని యథేచ్ఛగా రాజకీయం చేస్తూ ఎట్లకే ఏకబిగిన ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. ముఖ్యమంత్రి కాస్త మాజీ ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. ఈ తీర్పు ఎప్పుడు వస్తుంది అని ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఒక సిబిఐ కేసులోనే గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాల శిక్ష పడింది. మరి 13 సిబిఐ కేసులు, 11 ఈడీ కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సంవత్సరాల శిక్ష పడాలి? ఇంత అవినీతి పరుణ్ణి మీరు రాజకీయంగా స్వేచ్ఛగా ఎందుకు వదిలేశారు? మీరు శిక్ష ఎంత లేట్ చేస్తే ప్రభుత్వానికి, ప్రజలకు అంత నష్టం జరుగుతుంది. ఇప్పుడుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల 2019 నుంచి 24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా విచ్ఛిన్నమైంది. అనేక రంగాలు, అనేక వ్యవస్థలు ధ్వంసమైనాయి. ప్రజల సొమ్ము పూర్తిగా లూటీ అయింది. ప్రభుత్వ సొమ్ముతో పాటుగా ప్రభుత్వ సొమ్ము కూడా లూటీ అయింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అతను మళ్ళీ తప్పు చేయడానికి కారణం, ఈ దోపిడీ చేయడానికి కారణం సిబిఐ ఏమీ చేయలేదనే ఉద్దేశమే కదా. సిబిఐ కఠినంగా ఉండి న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి దౌర్భాగ్యం ఎందుకు పడుతుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం, సిబిఐఏ సమాధానం చెప్పాలి. ఇప్పుడైనా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను పాటిస్తూ సిబిఐ వ్యవస్థ, సిబిఐ కోర్టు కూడా త్వరితగతిన ఈ కేసులను తేల్చాలి, ట్రయల్స్ మొదలు పెట్టాలి. ఇప్పటికి దాదాపు 11-12 సంవత్సరాలు అయింది. అంటే ఇది కూడా 14 సంవత్సరాల పాటు నిండాలి, అంతేనా? ఎందుకంటే ఆర్థిక నేరస్తులు బయట ఉంటే, ఆర్థిక వ్యవస్థను బయట ఉంటే సమాజానికి ద్రోహం చేసినట్టే, సమాజానికి పూర్తిగా ద్రోహం జరుగుతుంది. ఆర్థిక నేరస్తులు బయట స్వేచ్ఛగా ఉండకూడదు అనేది అనేక మంది నిపుణులు మాటలతోనే చెప్తున్నారు. కానీ ఇది ప్రాక్టికల్గా అమల్లోకి రావట్లేదు. ఇక్కడ ఆర్థిక నేరస్తులను పూర్తిగా స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. ఈ రాజకీయాల్లో ఉండే లుసుల వల్ల వాళ్ళకే వ్యవస్థలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. దానివల్ల వీళ్ళు అంతకంటే ఇంకా ఎక్కువ దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, మీరు ఈ 13 కేసులు, 11 కేసులు అరెస్ట్ అయి ఉన్న జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చి, షరతులతో కూడిన బెయిల్ ఇవ్వటం వల్ల, కేసును మీరు తేల్చకపోవటం వల్ల, అతను 2019లో ముఖ్యమంత్రి కావటం వల్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలుగా దోపిడీ జరిగింది. ఇప్పుడు ఒక పక్క లిక్కర్ స్కామ్ చూస్తున్నాము,
జగనన్న కాలనీలో స్కామ్ చూస్తున్నాము, భూ దోపిడీ చూస్తున్నాము, మైనింగ్ దోపిడీ చూస్తున్నాము, ఇసుక దోపిడీ చూస్తున్నాము. అన్ని రకాలుగా ప్రభుత్వంలో ఎన్ని వ్యవస్థలు ఉంటాయో, ఎన్ని ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని విధాలుగా దుర్వినియోగం చేసి ప్రభుత్వాన్ని లూటీ చేసినందుకు ఈ బాధ్యత ఎవరు వహించాలి? మీరేమో షరతులు విధించి షరతులు అధిగమించినట్లయితే షరతులు పాటించకపోతే బెయిల్ రద్దు చేయవచ్చని కండిషన్ పెట్టారు. మరి ఆ కండిషన్ అమలు జరుగుతుందా లేదా అని ఎవరు చూస్తున్నారు? అన్ని రకాల వ్యవస్థలు కొనేస్తున్నారు. ఇటువంటి ఆర్థిక నేరస్తులు అన్ని రకాల వ్యవస్థలను కొనివేయటం జరుగుతుంది. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి జడ్జికి కూడా డబ్బులు ఇచ్చి బెయిల్ ఇప్పించుకోవడానికి ఆశ చూపించి డబ్బులు ఇచ్చేటప్పుడు ఎట్టకేలకు ఆ జడ్జిని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ జడ్జి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కూడా జరిగింది అవమాన భారంతో. కానీ ఇక్కడ ఎందుకంగా ఇలా జరుగుతుంది? రాజకీయ నాయకులు నోటి మాటలతోనే సరిపెడుతున్నారు. కానీ ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ సిబిఐ పూర్తిగా కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తులందరికీ కూడా శిక్ష పడేటట్టు చేయాలి. వీళ్ళ వల్ల ప్రజాస్వామ్యానికి సమాజానికి ప్రమాదం. సమాజం అనేది చెడు మార్గంలో పయనిస్తుంది. అన్ని రకాల వర్గాల ప్రజలకి, అన్ని వయసుల ప్రజలకు న్యాయ వ్యవస్థలు ద్రోహం చేసినట్టే దీన్ని అరికట్టకపోతే. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని కూడా తేల్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ తరఫున కన్మీడియా కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. దయచేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.